మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. గజ్వేలలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి జరిగింది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఇక సీఎం రేవంత్ ఫోటోతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లారు. ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. డీసీసీ పెట్టాలంటూ కూడా ఆంక్ష పెట్టారు. ఆంక్షారెడ్డి కూడా ఈ మేరకు కూడా ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు డీసీసీ ఆంక్షారెడ్డి. ఇక కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు అక్కడికి రావటము దౌర్జన్యం చేశారంటూ కూడా అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి వెళ్లారంటూ కూడా వారు చెబుతూ ఉన్నారు. ఇక కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేయడంతో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాం. అసెంబ్లీలో మా గజ్వెల్ కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ నెట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వెల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లనే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని. కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు మన కాంగ్రెస్ పాలన చూస్తూ వచ్చారు. ప్రజల వరకే వచ్చి పాలన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ కేసీఆర్ బీఆర్ఎస్ చేసే అరాచకాలను ఆపండి. మీ మద్దతు కంప్లీట్ గా కాంగ్రెస్ కు ఉండాలని కోరుతున్నాను. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. సత్య, గజ్వేల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించిన డీటెయిల్స్ ఏంటి? గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో గజ్వేల్ లో తన క్యాంప్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ మీద ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట అక్షారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆ కార్యాలయంలోకి వెళ్లి పెద్ద ఎత్తున మరి నిరసన చేశారు. నిరసన చేసిన తర్వాత లోపలికి వెళ్లి కొంత కార్యాలయాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కిటికీలు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు. సో పెద్ద ఎత్తున అక్కడ హంగామా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా అక్కడ ఏదైతే కేసీఆర్ ఫోటోను తీసేసి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా పెట్టడం జరిగింది ఆ ఆఫీస్ లో. సో ఇక్కడ ఖచ్చితంగా క్యాంప్ ఆఫీసులలో రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి అంటూ కూడా ఆమె నిరసన తెలిపిన పరిస్థితి కనబడతా ఉంది. సో దాని తర్వాత బయటకు వచ్చి కూడా ఆమె మాట్లాడినారు. ఇప్పటికే ఆ ఆంక్షారెడ్డి, తుమ్కొండ ఆంక్షారెడ్డి గత 3-4 నెలల క్రితమే ఒక ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ దగ్గర కూడా కేసీఆర్ బయటికి రావాలి అంటూ కూడా రెడ్ కార్పెట్ వేసి పువ్వులు జల్లుతూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆ రోజు కూడా సేమ్ ఇలాగే ఉధృతత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళను మరి తరలించే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర, అటు గజ్వేల్ లోని బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చాలా అంటే ఈ ఘటన పైన మరి పట్టణంలో ఇప్పటికే మరి మొత్తం గజ్వేల్ మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ తిరిగి కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేశారు. సో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు అంటే గజ్వేల్ సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారా లేరా, నిజంగా కేసీఆర్ కనుక
ప్రజా సమస్యల పైన ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు అసలు అసెంబ్లీకి వెళ్ళట్లేడు, ప్రజల కోసం రావట్లేడు, గజ్వేల్ ప్రజలకు ఏదైనా కావాలి అంటే ఎవరిని అడగాలి, మేము ఏ ఎమ్మెల్యేని అడగాలంటూ కూడా మరి ఆమె మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొంత ఉద్రిక్తత వాతావరణం అంటే అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఏ విధంగా చూడాలి? డెఫినెట్ గా కొంత దీనిపైన ఇప్పటికే హరీష్ రావు దీనిపైన మరి మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఖండించారు తీవ్రంగా, బీఆర్ఎస్ నేతలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలు కావాలని బీఆర్ఎస్ నేతల పైన మరి పెద్ద ఎత్తున ఇట్లాంటి దాడులు చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చాలా దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కావాలని రేవంత్ రెడ్డి కావాలని అక్కడ ఖచ్చితంగా కేసీఆర్ కు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ఉందో దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలనేది ఆయన ఆకాంక్ష. అది ఆకాంక్ష రెడ్డి ఆకాంక్ష కాదు అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు ఈ ఫోటో పెట్టిన తర్వాత కూడా కొంత సోషల్ మీడియాలో విపరీతంగా మరి మొత్తం కూడా ఇది వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో చూడాలి దీనిపైన మరి అఫీషియల్ గా పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగిందా బీఆర్ఎస్ నేతలు ఏంటి? హరీష్ రావు అయితే దీనిపైన స్పందించారు. ఇదొక అంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి అంటూ కూడా ఆయన ఖండించిన పరిస్థితి కనబడుతోంది. చూడాలిగా అఫీషియల్ గా మరి ఆయన ప్రెస్ మీట్ పెడతారా, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి కౌంటర్ ఇస్తారా, లేదు అని అంటే వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా మరి రీకౌంటర్ చేసే అవకాశం ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలీసులు ఇప్పటికే ఎవరైతే అక్కడ నిరసన తెలిపారో వాళ్ళందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మరి పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి ఉంది. కానీ కేసులు బుక్ చేస్తారా అంటే మరి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కొంత ఉద్రిక్తత వాతావరణం పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఏ క్షణమైనా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా మరి ఎదురుదాడి చేసే అవకాశం ఉంటది అనేది కూడా ఉంది కాబట్టి సో పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎస్ సత్య, మీరు హోల్డ్ అవుట్ అండి, మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఇక గజ్వేల్ టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడటం జరిగింది. దీనికి కారణం ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో దాని మీద కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. హల్చల్ చేసి అక్కడ ఉన్నటువంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేయటము, ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని మీద హరీష్ రావు స్పందించారు. ఈ రకమైన దాడిని ఖండించడం జరిగింది. ఈ విధంగా కూడా అక్కడ ఫోటో పెట్టడం అనేది అక్కడ ఆంక్షారెడ్డి ఆంక్ష కాదు, ఇది సీఎం రేవంత్ రెడ్డి కోరిక అంటూ కూడా హరీష్ రావు దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీని మీద బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన వస్తుందనేది కూడా ఎదురు చూడాలి. ఇక మరొక వైపు ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరైతే ఈ దాడులు చేశారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.